గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో చల్లని తండ్రి అభయ ప్రదానం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవం. విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. రామ్దేవ్ బాబాతో కలిసి ఆసనాలు వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో సేనాధిపతి ఉత్సవం శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు. యోగ విశిష్టత తెలిపి యోగాసనాలను వేసిన ఈవో ముద్దాడ రవిచంద్ర. శ్రీ గోవిందరాజస్వామి వారికి ట్రస్ట్ ఫండ్ ఉత్సవం. తిరుపతిలో స్వామివారికి విశేష కైంకర్యం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారి ఊంజల సేవ, చంద్రప్రభ వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాగ్యనగర వాసుల ఆరాధ్య నిలయంగా వెలుసొల్లుతున్న హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సకల బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ముఖమండపంలోని ఊయలలో స్వామివారిని వేంచేపు చేసి మేళతాళాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. అనంతరం స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన స్వామివారిని సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవను విశేషంగా నిర్వహించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని సేవించి నీరాజనాలు సమర్పించారు. నిన్ను కొలిచితే చాలు, కొలిచితే చాలు నీ అంత వాని చేతువు. నిన్ను కొలిచితే చాలు నీ అంత వాని చేతువు. పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు నీ అంత వాని చేతువు. పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పక్షం రోజులుగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా విజయవాడ నగరంలోని ఇందిరా మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ యోగా గురువులు బాబా రామ్దేవ్ బాబాతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాసనాలను వేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శారీరక మానసిక వికాసానికి యోగాభ్యాసం ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు. దాదాపు 3 గంటల పాటు చక్కని ఆరోగ్యకర వాతావరణంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. తిరుపతిలో విశిష్ట వైష్ణవ ఆలయంగా వినుతికెక్కిన శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో పుష్పయాగ మహోత్సవానికి ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అర్చకులు సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. విశ్వక్సేనుల వారిని సుందరంగా అలంకరించి ఆలయ చిన్నమాడ వీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలకు చేరుకుని విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు హైదరాబాద్లోని షేక్పేట్ శ్రీ వెంకటేశ్వరాలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే శ్రీనివాసరావు కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో ముద్దాడ రవిచంద్ర ఈ సందర్భంగా యోగా విశిష్టతను వివరించి యోగాసనాలను వేసి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం టీటీడీ సంస్థల్లో నిర్వహించిన యోగా పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తరువాత మైదానం ఆవరణలో అందరూ యోగాసనాలను వేసి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యా సంస్థలు పలు విభాగాలలో నిర్వహించిన యోగా పోటీలలో ప్రతిభ కనపరిచిన వారికి, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను విజయవంతం చేసిన పలువురు టీటీడీ ఉన్నతాధికారులకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం అందరితో ఈవో ముద్దాడ రవిచంద్ర యోగ ప్రతిజ్ఞ చేయించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం ట్రస్ట్ ఫండ్ ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఏటా తమిళ సంప్రదాయంలో ఆణిమాసం పుబ్బ నక్షత్రం రోజు ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి బంగారు తిరుచిపై ఆసనులను గావించారు. వేరొక తిరుచిపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని సర్వశోభిత అలంకరణలతో వెంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి స్వామి అమ్మవార్లను చిన్న మాడవీధుల గుండా ఊరేగింపుగా ఉత్తర మాడవీధిలోని టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి మఠానికి వెంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు నివేదన మహామంగళ హారతులను సమర్పించి శ్రీ శటకోప రామానుజ పెద్దజీయర్ స్వామికి శఠారి మర్యాదలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, డిప్యూటీ ఓ శాంతి తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగరం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవ కాంతులతో కరుణా కటాక్ష వీక్షణాలతో పరిమళిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ హిమాయత్ నగర్లో నెలవైన తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం స్వామివారి బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో జంటనగర వాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలతో పాటు ఆలయ పరిసరాలు, మండపాలను, ఆలయ ప్రాకారాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిని టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో రంగురంగుల పుష్పాలతో, పుష్ప తోరణాలతో అలంకరించిన తీరు అందరినీ భక్తి పరవశులను చేస్తోంది.
ఆహ్లాదాన్ని పంచే సంప్రదాయ పుష్పాలతో పాటు అందమైన కట్ ఫ్లవర్స్తో ఆలయాన్ని ఎంతో నయనానందకరంగా అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ వైభవాన్ని టీటీడీ పుష్పాలంకరణలు మరింతగా వర్ణమయం చేస్తూ భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిజ జ్యేష్ఠమాసం సప్తమిని పురస్కరించుకుని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆదిత్యుని ప్రార్థిస్తూ ఆలయంలో సూర్య హోమాన్ని జరిపారు. ముందుగా శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్కు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించి హోమగుండానికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై భక్తులచే సంకల్ప పూజలు జరిపి సూర్య హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో ఆదివారం పేటలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. పవనసుతుడు శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య ప్రాంగణంలో జ్యేష్ఠ మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ముందుగా సంకల్పంతో నిత్య కైంకర్యాలు, షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం అష్టోత్తర శతనామావళి పఠనాదుల నడుమ శ్రీ అభయాంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని తేజోమూర్తిగా దివ్యాలంకరణలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. నిజ జ్యేష్ఠ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలతో ఆగమోక్తంగా అర్చనాదులను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామలక్ష్మణులకు ఉత్సవమూర్తులకు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై గర్భాలయంలోని మూలమూర్తులకు, ఆలయ ప్రాంగణంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రుల ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా గుంతపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా మాసోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామివారి మూలమూర్తికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి మన్యసూక్త హోమం జరిపారు.
ముందుగా లోక కళ్యాణార్థం సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా మన్యసూక్త హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాల్పంచుకుని శ్రీ అభయాంజనేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గత పక్షం రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని టీటీడీ సంస్థలలో నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం టీటీడీ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఎంతో శ్రద్ధగా యోగాసనాలను వేశారు. యోగాతో ఆరోగ్యం లభిస్తుందని ఈ సందర్భంగా పలువురు వక్తలు యోగాసనాలను వేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఊంజల్ సేవ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయం సంధ్య వేళలో ఊంజల్ సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఊంజల్ సేవ విశేషంగా సాగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిలో కొలువైన సప్తగిరీసునికి సప్తమాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు.
కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామ దేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.